హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ సాయి రామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ దిశా ప్రోగ్రామ్ విచ్ ఇస్ ఎ ఫ్రీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ దట్ వీ హ్యావ్ స్టార్టెడ్ రీసెంట్లీ ఫర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆస్పిరెంట్స్, మనం మోడర్న్ హిస్టరీ నుంచి ఒక క్వశ్చన్ పిక్ చేసుకోవడం అనేది జరిగింది. డీటెయిల్డ్గా, కాంప్రహెన్సివ్గా ఈరోజు క్వశ్చన్ని చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రీసెంట్గా దిశ పేరుతో ఒక ఫ్రీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ని మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఎవ్రీ సింగిల్ డే, ప్రతిరోజు ఉదయం 8 గంటలకి మనం ఆ రోజు డిస్కస్ చేయబోయే క్వశ్చన్ని మన టెలిగ్రామ్ ఛానల్లోను, యూట్యూబ్ కమ్యూనిటీ ఛానల్లోను అప్లోడ్ చేసుకుంటున్నాం. అండ్ అదే రోజు సాయంత్రం 7 గంటలకి మనం డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ సెషన్తో పాటు మనం మోడల్ ఆన్సర్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటున్నాం. అవునా? సో చక్కగా మన దిశా సెషన్ ఫాలో అవ్వండి, మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది. చాలా ఆర్గానిక్గా ఆన్సర్ రైటింగ్ సంబంధించినటువంటి మెలకువల్ని, చాలా కాన్సెప్ట్స్ని మీరు నేర్చుకుంటారు. కంటెంట్ బిల్డ్ అవుతుంది అండ్ దాంతోపాటు ఆన్సర్ రైటింగ్ సంబంధించినటువంటి స్కిల్ సెట్ కూడా మీకు ప్యారలల్గా బిల్డ్ అవుతూ వస్తుంది. ఓకేనా? రైట్. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈరోజు సెషన్లోకి వెళ్ళిపోదాం. అటెన్షన్ పేజెస్ వినాలి. ఫస్ట్ చూడండి, వర్డ్ లిమిట్ని ఐడెంటిఫై చేస్తారు. 200 వర్డ్స్, 10 మార్కర్ క్వశ్చన్. టీఎస్పీఎస్సీ మనకి ఈచ్ క్వశ్చన్కి 12 మినిట్స్ ఇచ్చినప్పటికీ మనం 10 మినిట్స్లో ఆన్సర్ అనేటటువంటిది కంప్లీట్ చేయాలి. అప్పుడే మోస్ట్ ట్రికీ క్వశ్చన్స్ కానీ, కన్ఫ్యూజన్కి గురి చేసే క్వశ్చన్స్ కానీ, లేకపోతే కంటెంట్ కంపైల్ చేయడానికి సమయం అవసరమయ్యే క్వశ్చన్స్ కానీ మీకు టైం అనేటువంటిది ఉంటుందమ్మా. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎన్ని పేజెస్లో రాయాలి అని చెప్పి చాలామంది అడుగుతారు. 2 to 2.5 పేజెస్లో మీ ఆన్సర్ ఏదైతే ఉందో అది మీరు కంప్లీట్ చేయొచ్చు. 3 పేజెస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో దాటమాకండి. ఒకవేళ దాటితే మిగిలిన క్వశ్చన్స్కి మీకు టైం సరిపోదు అండ్ రాసిన క్వశ్చన్ కూడా లెందీగా అవుతుంది. రీడబిలిటీ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఇంపీడ్ అవుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం, క్వశ్చన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో ఏమంటున్నారు, ఎవాల్యుయేట్ ద ఎక్స్టెంట్ టు విచ్ ద మోడరేట్స్ రోల్ laid the foundation for the broader freedom movement. సో ద ఇండియన్ నేషనల్ మూమెంట్కి మోడరేట్స్ యొక్క రోల్ ఏదైతే ఉందో, పాత్ర ఏదైతే ఉందో, అది ఎలా ఒక ఫౌండేషన్, పునాదిని వేయడం అనేటటువంటిది జరిగింది అని ప్రశ్న వేయడం అనేది జరిగింది, క్వశ్చన్ వేయడం అనేది జరిగింది. చూడండి, ఎవాల్యుయేట్ అనేటటువంటి ఈ పదం ఏదైతే ఉందో దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు. మనం ఎక్కువ కష్టపడిపోక్కర్లేదమ్మా. సో ఒక్కొక్క కీవర్డ్ని దానికి అర్థం ఇదై ఉంటుంది, సో ఎలా రాయాలి అని చెప్పి మైండ్లో పెట్టుకోకర్లేదు. సింపుల్గా ఆలోచించండి. ఎవాల్యుయేట్, ఫర్ ఎగ్జాంపుల్ మన స్టూడెంట్స్ రాసేటటువంటి ఆన్సర్ కాపీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎవాల్యుయేట్ చేస్తున్నాం. నేను ఎవాల్యుయేట్ చేసినప్పుడు నేను ఏం చేస్తాను, ఇంట్రడక్షన్ బాగుందనుకోండి గుడ్ ఇంట్రో అని రాస్తాను. కన్క్లూజన్ బాగుందనుకోండి అప్రోప్రియేట్ కన్క్లూజన్ అని చెప్పి చెప్తాను. అండ్ లేకపోతే డయాగ్రామ్ బాగా వేస్తున్నారు అనుకోండి, యూజ్ ఆఫ్ డయాగ్రామ్స్ ఆర్ ఫ్లో చార్ట్స్ ఇన్ యువర్ ఆన్సర్స్ ఈజ్ అప్రిషియబుల్, వెరీ గుడ్ అని పాజిటివ్స్ రాస్తాను. అండ్ దాంతోపాటు నేను ఇంకోటి ఏం చేస్తాను, నెగిటివ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ పార్ట్లో ఫ్యాక్చువల్ కంటెంట్ అంతా డంప్ చేస్తున్నారు అనుకోండి, రిఫ్రైన్ ఫ్రమ్ డంపింగ్ ఫ్యాక్చువల్ కంటెంట్ ఇన్ యువర్ బాడీ పార్ట్ అని చెప్పి రాస్తాను. లేకపోతే క్వశ్చన్ డిమాండ్కి తగినట్టు కాకుండా, రిలవెంట్గా కాకుండా ఇర్రిలవెంట్ కంటెంట్ రాస్తున్నారు అనుకోండి, ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఇర్రిలవెంట్ అని చెప్పి ఇది చేస్తారు. ఎగ్జాంపుల్స్ వాడట్లేదు అనుకోండి, ట్రై టు సబ్స్టాన్షియేట్ యువర్ ఆర్గ్యుమెంట్స్ విత్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్ అని చెప్పి మనం ఫీడ్బ్యాక్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. అవునా కదా? లేకపోతే మన టీం మెంబర్స్ ఎవరైతే ఉంటారో, మార్కెటింగ్ కానీ, సేల్స్ టీం కానీ, సోషల్ మీడియా టీం కానీ, ఫ్యాకల్టీ టీం కానీ, టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి R&D టీం కానీ, వీళ్ళందరికీ ప్రతి ఏటా పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అనేటటువంటి జరుగుతుంది. ఈ పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎలా కంట్రిబ్యూట్ చేశారో ఆర్గనైజేషన్ గారు మాట్లాడతారు. దానివల్ల ఆర్గనైజేషన్కి వచ్చినటువంటి సమస్యలు ఏంటి, ఎక్కడైనా ప్రాబ్లమ్స్ అనేటటువంటి ముందు చేశారా అనేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా ఇది చేస్తారనమాట. సో ఎవాల్యుయేట్ అయినప్పుడు నువ్వేం చేయాలి, బోత్ ద అచీవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మెన్షన్ చేయాలి. లిమిటేషన్స్, ఎక్కడెక్కడ ప్రాబ్లం అనేటటువంటిది వచ్చింది, ఎక్కడెక్కడ ఇబ్బందులు అనేటటువంటి తలెత్తినాయి, వాటి గురించి కూడా మాట్లాడాలి. సో ఇక్కడ చూడండి, ఎక్స్టెంట్ టు విచ్ ద మోడరేట్స్ రోల్ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ ద బ్రాడర్ ఫ్రీడమ్ మూవ్మెంట్ అని చెప్పి అంటున్నారు. సో ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఏదైతే ఉందో, భారత జాతీయోద్యమం ఏదైతే ఉందో దానికి పునాది వేయడంలో ఎంతవరకు వీళ్ళు సక్సెస్ అయ్యారో దాని గురించి మనం మాట్లాడతాం. లిమిటేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం అనేటటువంటిది చేయాలమ్మా. అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా మనం మన యొక్క క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి, కీవర్డ్స్ని అర్థం చేసుకోవాలి. సో ఇలా ఆర్గానిక్గా కీవర్డ్స్ని అర్థం చేసుకోవాలి. ఒక సిస్టమేటిక్గా ఎటువంటి ఇది లేకుండా, బట్టి పట్టినట్టు కాకుండా క్వశ్చన్ యొక్క డిమాండ్ మీట్ అవ్వడం కానీ, రిలవెన్స్ అనేటటువంటిది కాన్షియస్గా రిలవెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు అవతల ఎగ్జామినర్కి మనం చెప్పడం కానీ మన ఆన్సర్ ద్వారా, ఇలాంటి స్కిల్ సెట్ నేర్చుకోవాలంటే చక్కగా మీరు మన మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్ జాయిన్ అవ్వచ్చు, విచ్ ఇస్ ఎ వెరీ ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ దట్ యూ హ్యావ్ డిజైన్డ్ ఫర్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్.
500 క్వశ్చన్స్తో ద ఎంటైర్ సిలబస్ ఆఫ్ మెయిన్స్ని మనం కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పటికే 950 ఆర్ 1000 ప్లస్ క్వశ్చన్స్కి మనం వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఇంకొక 200 క్వశ్చన్స్ కూడా యాడ్ చేస్తాం. రీసెంట్గా మనకి అకాడమిక్ సర్వే బడ్జెట్ వచ్చినాయి కదా, వాటి మీద కూడా క్వశ్చన్స్ అనేటువంటి మన టీం తయారు చేస్తూ ఉన్నారు. సో వాటిని కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే చక్కగా జాయిన్ అవ్వండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. రైట్? యా. సో ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ద అప్రోచ్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ గమనించండి, బోత్ ద ఇంట్రడక్షన్ అండ్ దాంతోపాటు కన్క్లూజన్ ఈ రెండు క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలమ్మా, నాట్ మోర్ దెన్ 2 to 3 lines. అండ్ దాంతోపాటు రిలవెన్స్ మెయింటైన్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్, బోత్ ఫర్ ద ఇంట్రడక్షన్ అండ్ దాంతోపాటు కన్క్లూజన్లో రిలవెన్స్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేయాలి. రిలవెన్స్ ఇస్ సాక్రోసాంక్ట్, 100% మెయింటైన్ చేయాలి. ఏదైతే క్వశ్చన్ అడిగారో దానికి సూటిగా సమాధానం చెప్పాలి. యూ షుడెంట్ బీట్ అరౌండ్ ద బుష్. వెరీ వెరీ ఇంపార్టెంట్. And your introduction and conclusion, both of these will definitely make or break your answer. So అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో యూ నీడ్ టు మేక్ షూర్ దట్ both your introduction conclusion should stand out. ఓకేనా? కన్ఫర్మ్గా స్టాండ్ అవుట్ అవ్వాలి. సో దానికోసం ముందుగానే ప్రతి టాపిక్కి ఇంట్రడక్షన్స్ అండ్ కన్క్లూజన్స్ మీరు తయారు చేసి పెట్టుకున్నారనుకోండి. సో ఇండక్షన్లో కాన్షియస్గా కమిటీస్ నేమ్స్ వాడడం కానీ, పాలిటీ లేకపోతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి వాడడం కానీ, లేకపోతే రిలవెంట్ ఆర్టికల్స్ వాడడం కానీ, లేకపోతే మనకి ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఆ టాపిక్ అనేది ఉంది అని చెప్పి మాట్లాడడం కానీ, లేకపోతే కాన్షియస్గా స్టాటిస్టిక్స్ ఏవైతే ఉంటే వాటిని వాడడం కానీ, మీ ఆన్సర్ ఏదైతే ఉందో వీటి ద్వారా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళచ్చు. కన్క్లూజన్లో ఒక పాజిటివ్ ఎండ్ అనేటువంటిది ఇవ్వడం కానీ, ఒక ఆప్టిమిస్టిక్ ఎండ్ ఇవ్వడం కానీ, లేకపోతే కన్క్లూజన్లో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ యొక్క స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాడడం వల్ల కానీ మీ కన్క్లూజన్ స్టాండ్ అవుట్ అయ్యేలాగా చేయొచ్చు. బట్ అప్పటికప్పుడు ఇవన్నీ తడతాయా మీకు అంటే ఎగ్జామ్లో తట్టవు. సో అందుకే ముందుగానే తయారు చేసుకొని పెట్టుకోవాలి. సో ఏం చేస్తారు ఇంట్రడక్షన్లో ఇక్కడ introduce the moderate phase of Indian National Congress, highlighting its focus on building the organization and achieving self-government through constitutional and peaceful methods. సో ద బేసిక్ ఇంట్రడక్షన్ గురించి మాట్లాడతాను. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మీకు బాడీలో రాయాల్సిన కంటెంట్ అంతా ఇక్కడ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో అటెన్షన్ పే చేసి వినండి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ మోడరేట్ ఫేజ్? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ నో దట్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఏదైతే ఉందో, భారత జాతీయోద్యమం ఏదైతే ఉందో, ఇట్ కెన్ బి డివైడ్ ఇన్ టు 3 ఇంపార్టెంట్ ఫేజెస్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఏంటంటే మోడరేట్ ఫేజ్. మోడరేట్ ఫేజ్ ఫ్రమ్ 1885, దట్ ఈజ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఏవో హ్యూమ్ ద్వారా జరిగింది అప్పటి నుంచి 1905 స్వదేశీ రెజల్యూషన్ తీసుకొచ్చినప్పటి వరకు. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ని నియో నేషనలిస్ట్ ఫేజ్ అని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. 1905 నుంచి 1919 వరకు మాంటెగో చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్, దట్ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919 వచ్చినంత వరకు ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్. తర్వాత గాంధీయన్ ఫేజ్ ఏదైతే ఉందో ఇది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ గాంధీయన్ ఫేజ్ కొనసాగడం అనేది జరిగింది. ఇస్ ఎ పివటల్ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ ఇన్ ద ఇండియన్ నేషనల్ మూవ్మెంట్గా, ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగల్గా మనం చెప్పొచ్చు. 1919 నుంచి 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చినంత వరకు ఈ ఫేజ్ కొనసాగడం అనేటువంటిది జరిగింది. ఇజంట్ ఇట్? సో ఫస్ట్ ఫేజ్ మోడరేట్ ఫేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎర్లీ ఫేజ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజంగా చెప్తారు. ఎర్లీ ఫేజ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం. ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో దీన్ని అసర్టివ్ ఫేజ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం ఆర్ నియో నేషనలిస్ట్ ఫేజ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం. థర్డ్ వన్ గాంధీయన్ ఫేజ్, విచ్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద ఎరా ఆఫ్ సత్యాగ్రహ. ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ ఈ రెండింటి మీద బిల్డ్ అయినటువంటి ఇంపార్టెంట్ ఫేజ్గా మనం చెప్పొచ్చు. సో మోడరేట్ ఫేజ్ అండ్ ఇట్స్ రోల్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అండ్ ఇట్స్ రోల్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, ఈవెన్ గాంధీయన్ ఫేజ్ అండ్ ఇట్స్ రోల్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, వీటి గురించి లిమిటేషన్స్ ఏవైతే ఉంటాయి వాటి గురించి మీకు సెపరేట్ నోట్స్ అనేటువంటి తయారు చేసుకో. ఎందుకంటే మనకు సిలబస్లో ఎక్స్ప్లిసిట్గా 3 phases ఆఫ్ ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగల్ అని చెప్పి మెన్షన్ చేయడం అనేటటువంటి జరిగింది కాబట్టి అర్థమైందా? సో జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ మోడరేట్ ఫేజ్ గురించి మనం తెలుసుకుందాం. చూడండి, డ్యూరింగ్ ద ఇనిషియల్ 2 decades 1880s నుంచి 1905 వరకు ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మేడ్ మోడరేట్ డిమాండ్స్. వెరీ మోడరేట్ డిమాండ్స్ ఏవైతే ఉంటాయో వాటితో మాత్రమే ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. And they actually believed in patience and reconciliation rather than violence and hostility. దిస్ హింస కానీ వీటి మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టకుండా పేషెన్స్, ఓన్లీ ఓపికతో మాత్రమే మనకు కావాల్సిన సాధించుకోగలము బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి అని చెప్పి బిలీవ్ చేయడం అనేది జరిగింది. దే అడ్హైడ్ టు ద 3 P's. వన్ ఈజ్ పిటిషన్, అర్జీ పెడతారు. సెకండ్ వన్ వచ్చేసి ప్రేయర్, 10 సార్లు పలుమార్లు సార్లు అడుగుతారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ ప్రొటెస్ట్, శాంతియుతంగా ధర్నా లేదా నిరసన ఏదైతే ఉందో దాన్ని వ్యక్తపరచడం అనేటువంటి జరుగుతుంది.
ఫ్రీడమ్ త్రూ గ్రాడ్యువల్ స్టెప్స్, దాని మీద వీళ్ళు నమ్మడం అనేటువంటిది జరుగుతుంది. వీళ్ళ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ మనం చూస్తే వన్ ఈజ్ ప్రెస్. సో వార్తాపత్రికల్లో చాలా రచనలు ఏవైతే ఉంటాయో అవి చేస్తూ ఉండేవాళ్ళు, ఎడిటోరియల్స్, వ్యాసాలు, వీటితో ముందుకొస్తూ ఉండేవాళ్ళు, ప్రజలకి అవేర్నెస్ కల్పిస్తూ ఉండేవాళ్ళు. అండ్ దాంతోపాటు సెకండ్ వన్ ప్లాట్ఫామ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాన్యువల్ సెషన్స్ ఆఫ్ ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ప్రతి ఏటా జరిగేటటువంటి యాన్యువల్ సెషన్స్లో కూడా వేరియస్ ఇంపార్టెంట్ ప్రెస్సింగ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి మీద వీళ్ళు డిస్కషన్స్ అనేటటువంటివి చేసేవాళ్ళు అనమాట. ఎసెంట్ ఇట్ దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ బేసిక్ బ్యాక్గ్రౌండ్ అసోసియేటెడ్ విత్ మోడరేట్స్గా మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, సో మోడరేట్స్ యొక్క రోల్ ఏదైతే ఉందో దాన్ని ఎవాల్యుయేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అచీవ్మెంట్స్ గురించి మాట్లాడదాం, తర్వాత మనం లిమిటేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆల్వేస్ రిమెంబర్, మెయిన్స్కి మీకు కావాల్సినటువంటివి ఆర్గ్యుమెంట్స్ as well as counter arguments, and you need to substantiate these arguments with examples, and you need to substantiate these counter arguments with examples. Okay, very very important. Clarity వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. సో ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఏం చేద్దాం, ద బాడీ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో, ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని మనం అడ్రస్ చేసే ప్రయత్నం చేద్దాం. వినండి. ఫస్ట్ అచీవ్మెంట్స్ ఆర్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ మంచి మాట్లాడిన తర్వాతే ఏవైతే లిమిటేషన్స్ ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. లిమిటేషన్స్ లేకపోతే నెక్స్ట్ ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అనేటటువంటి ఫేజే ఉండేది కాదు కదా. వీళ్ళు నిజంగా ఫ్రీడమ్ని తెచ్చున్నా, లేకపోతే పూర్తి స్థాయిలో ద బ్రిటిష్ గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొచ్చిన. ఇజంట్ ఇట్? ద ఫస్ట్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్ ఏంటంటే వీళ్ళది ప్రోగ్రెసివ్ ఫోర్సెస్. ఆల్ ది ఎర్లీ నేషనలిస్ట్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ యాక్చువల్లీ ప్రోగ్రెసివ్ ఫోర్సెస్గా మనం చెప్పొచ్చు. దిస్ మోడరేట్స్ రిప్రజెంట్ ద మోస్ట్ ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ ఆఫ్ దేర్ టైమ్ అనే విధంగా చెప్పొచ్చు. అభ్యుదయవాదులు ఓన్లీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్ కానీ, లేకపోతే వాళ్ళ ఓన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కాకుండా, సో వీళ్ళ అందరికీ డైవర్స్ ఇంట్రెస్ట్ అసలు ఉండేవి కదా. ఓన్లీ ప్రెస్సింగ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి మీద మాత్రమే ఫోకస్ చేసేవాళ్ళు. లాజిక్, రీజన్, రేషనాలిటీ, వాటిని వీళ్ళు బలంగా నమ్మడం అనేటటువంటిది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళందరూ అభ్యుదయవాదులమ్మ. అభ్యుదయాన్ని భారత నేలకు పరిచయం చేసినటువంటి వాళ్ళు మొట్టమొదటిసారిగా దీస్ మోడరేట్స్, మితవాదులుగా మనం చెప్పొచ్చు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, నేషనల్ అవేకనింగ్ ఆర్ ద సెన్స్ ఆఫ్ నేషనలిజం. జాతీయవాదం అనేటటువంటి భావన, ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ టు వన్ నేషన్ అనేటువంటి భావన ఏదైతే ఉందో అది భారతీయుల్లో కల్పించడం అనేటువంటి జరిగింది. యునైటింగ్ ఆల్ ది ఇండియన్స్ విత్ కామన్ ఇంట్రెస్ట్ అగెన్స్ట్ ఎ కామన్ ఎనిమీ, దట్ కామన్ ఎనిమీ వాజ్ ద ఫారినర్, దట్ ఈస్ ద బ్రిటిష్. రైట్? ఒక సెన్స్ ఆఫ్ నేషనల్ ఐడెంటిటీ భారతీయుల్లో కలిగించి, నేషనల్ యూనిటీ కలిగించి, మనందరం మన యొక్క ప్రయోజనాల కోసం కష్టపడాలి, ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు, భారతీయులందరికీ ప్రయోజనాలు వాళ్ళ ప్రయోజనాలు ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ద ఎనిమీ, ద వన్ ఎనిమీ, దట్ ఈస్ ద బ్రిటిష్ యొక్క రూల్ ఎండ్ అవ్వాలని చెప్పి వీళ్ళు బలంగా కోరుకోవడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు పొలిటికల్ ట్రైనింగ్ యాజ్ వెల్. మెనీ లిబరల్ పొలిటికల్ ఐడియాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీళ్ళు ఇండియన్స్కి అండ్ ఈ నేలకు పరిచయం చేయడం అనేటువంటిది జరిగింది. దే ట్రైన్ పీపుల్ ఇన్ పొలిటికల్ వర్క్. నిరసనలు అనేటటువంటివి ఎలా చేయాలి, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈక్వాలిటీ, లిబర్టీ అంటే ఏంటి, ఫ్రీడమ్ అంటే ఏంటి, ఇలాంటివి పీపుల్కి చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు పిటిషన్స్ అనేటటువంటి ఎలా రాయాలి, ఒక డెమోక్రటికల్ వేలో ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఎలా వ్యతిరేకించాలి, ఇలాంటి విషయాల మీద ప్రజలకు అవగాహన తెచ్చే ప్రయత్నం అనేటువంటిది వీళ్ళు చేశారు. అండ్ దాంతోపాటు ఎక్స్పోజింగ్ కొలోనియల్ ఎక్స్ప్లాయిటేషన్ యాజ్ వెల్. నేను వీళ్ళు వాడినటువంటి ఇంపార్టెంట్ మీడియంస్ గురించి నేను చెప్పడం అనేది, ఒకటి ప్రెస్, ఇంకొకటి ఏంటి ప్లాట్ఫామ్. దట్ ప్లాట్ఫామ్ ఇట్ సెల్ఫ్ ఈస్ యాన్యువల్ సెషన్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా మనం చెప్పాం. రైట్? దే ఎక్స్పోజ్ ద ఎక్స్ప్లాయిటేటివ్ క్యారెక్టర్ ఆఫ్ కొలోనియల్ రూల్ యాక్చువల్లీ. సో దే యాక్చువల్లీ అండర్మైండ్ కొలోనియల్ రూల్స్ మారల్ ఫౌండేషన్స్. సో అంటే బ్రిటిష్ వాళ్ళు చేసేది కరెక్టే అనే భావన అప్పటి వరకు పీపుల్లో ఉంది, కానీ పూర్తిగా దాన్ని తొలగించడం అనేటువంటిది జరిగింది. రైట్? పూర్తిగా దాన్ని దూరం చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడరేట్స్ దాదాబాయి నౌరోజీ డ్రెయిన్ థియరీతో ముందుకు రావడం అనేది జరిగింది. ఎకనమిక్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ బ్రిటిష్, దాన్ని ఆయన బయటపెట్టడం అనేటువంటిది జరిగింది. పీపుల్ అవేర్నెస్ కల్పించేటటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు రియలిస్టిక్ పొలిటికల్ వర్క్ ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు కొనసాగించడం అనేది జరిగింది. దేర్ వర్క్ వాజ్ బేస్డ్ ఆన్ హార్డ్ రియాలిటీస్ రాదర్ దాన్ షాలో సెంటిమెంట్స్ ఆర్ రిలీజియస్ బయాస్. ఎటువంటి బయాస్ కానీ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్, డైవర్స్ ఇంట్రెస్ట్ కాకుండా ఓన్లీ రేషనాలిటీ, లాజిక్, ఓన్లీ ప్రెస్సింగ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి మీద వీళ్ళు ఫోకస్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ దే లార్జ్లీ అడ్వకేటెడ్ ఇండియన్ ఇంట్రెస్ట్. ఈ పదం భారతీయుల ప్రయోజనాలు అనేటువంటి పదం ఏదైతే ఉందో దాన్ని భారతీయులకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో ఒక ఆర్టిసన్కి నీ బాధలకి నీ కోసం నువ్వు చూసుకోకూడదు, పిజెంట్రీ మీకోసం మీరు చూసుకోకూడదు, లేకపోతే లాయర్స్ మీకోసం మీరు చూసుకోకూడదు, అదర్ మిడిల్ క్లాస్ ఇంటెలిజెన్షియా మీకోసం మీరు చూసుకోకూడదు. మనందరికీ కామన్ ఇష్యూ, కామన్ ప్రాబ్లం, కామన్ ఎనిమీ ద బ్రిటిష్ అని చెప్పడం అనేటువంటిది జరిగింది.
అండ్ దే యాక్టెడ్ యాజ్ ద ఫౌండేషన్ ఫర్ ద ఫ్యూచర్ మూమెంట్స్. భవిష్యత్తులో జరిగినటువంటి మహోద్యమాలు ఏవైతే ఉంటాయో వాటికి ఒక పునాది కింద యాక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. మోడరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సాలిడ్ బేస్ని ఇవ్వడం అనేటటువంటిది జరిగింది ఫర్ ద ఫ్యూచర్ మాస్ బేస్ నేషనల్ మూవ్మెంట్ ఇన్ సబ్సెక్వెంట్ ఇయర్స్. ఇజంట్ ఇట్? ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే లిమిటేషన్స్ ఏవైతే ఉంటాయి, ఎవాల్యుయేట్ అన్నారు కాబట్టి అచీవ్మెంట్స్ గురించి మనం మాట్లాడాలి. అండ్ దాంతోపాటు లిమిటేషన్స్ ఏవైతే ఉంటాయో మనం మాట్లాడాలి. చూడండి, నేను ఇక్కడ ప్లేస్ చేసినవన్నీ ఆర్గ్యుమెంట్స్ అమ్మ. ఈ ఆర్గ్యుమెంట్స్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ మీరు ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ అని చెప్పాం. గోపాలకృష్ణ గోఖలే లాంటి ప్రోగ్రెసివ్ మైండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పరిచయం చేయాలి. ఎగ్జాంపుల్స్ కింద తప్పకుండా మీ ఆన్సర్స్లో వాడాలి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లిమిటేషన్స్ చూడండి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, the social base were very narrow. If you look at the pool of moderates, majority, they were actually dominated by lawyers in the first place. So middle class intelligence అయినప్పటికీ predominantly lawyers ఏ ఉండేవాళ్ళు తప్ప the old aristocracy, the earlier aristocracy like మహారాజాస్ కానీ లేకపోతే జమీందార్స్ కానీ వీళ్ళందరూ ఉండేవాళ్ళు కాదు. పిజెంట్స్ కానీ అండ్ దాంతోపాటు ఆర్టిసన్ కమ్యూనిటీ వీళ్ళు కూడా మోడరేట్స్లో ఎర్లియర్ నేషనలిస్ట్ మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేశారా అంటే చేయనటువంటి పరిస్థితి. నారో సోషల్ బేస్ అండ్ ల్యాక్ ఆఫ్ మాస్ పార్టిసిపేషన్. ద ఎర్లీ నేషనలిస్ట్ ఎవరైతే ఉన్నో ది ల్యాక్ పొలిటికల్ ఫెయిత్ ఇన్ ద మాసెస్. ప్రజల్లో ఈ రాజకీయ చైతన్యం అనేటువంటిది ఉండదు. సొసైటీ డివైడ్ అయిపోయి ఉంది. కన్జర్వేటివ్ అండ్ ఆర్థోడాక్స్ సొసైటీ మన ఇండియాది. సో ఇలాంటి పీపుల్ నేషనలిస్ట్ ఐడియాస్ కోసం లేకపోతే నేషనలిస్ట్ ఇంట్రెస్ట్ కోసం పనిచేయరు అనే భావన ఎర్లియర్ నేషనలిస్ట్లో ఉండడం అనేటటువంటిది జరిగిందనమాట. అది ఒకటి ఇంపార్టెంట్ థింగ్, అందుకే మాసెస్కి చేరుకోలేదు. థర్డ్ వన్, మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ బ్రిటిష్ రూల్. బ్రిటిష్ రూల్ని పూర్తిగా వీళ్ళు అధ్యయనం చేయలేదు, పూర్తిగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడడం అనేది జరిగింది. అందుకే కేవలం ఓన్లీ దేనికోసం ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని రిజాల్వ్ చేయడానికి, ఇండియన్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని పెంపొందించడానికి వాటి మీద మాత్రమే పోరాటం చేశారు తప్ప ద ఫుల్ ఇండిపెండెన్స్ ఆర్ పూర్ణ స్వరాజ్ కోసం ఏమైనా వీళ్ళు కష్టపడలేదు. కేవలం పిటిషన్స్, పేషెన్స్ అండ్ ప్రొటెస్ట్ వీటితో మనం సాధించవచ్చు అనుకున్నారు, కానీ అదంతా జరిగిందా అంటే జరగలేదు. Clearly evident in 1909 Indian Councils Act of Morlamento Reforms అమ్మ. ఓకేనా? సో మోడరేట్స్ డిమాండ్స్ ఏమైనా వాళ్ళు పట్టించుకున్నారో బ్రిటిషర్స్, పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చట్టాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దేర్ మెథడ్స్ ఆఫ్ పొలిటికల్ ఆర్గనైజేషన్. ప్రేయర్స్, 3 P's, పిటిషన్ అండ్ ప్రొటెస్ట్. ఇవి సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయ్యాయి అంటే వర్కౌట్ అవ్వనటువంటి పరిస్థితి. అండ్ దాంతోపాటు ఇన్ని ఎఫర్ట్స్ పెట్టిన బెంగాల్ పార్టీషన్ ఏదైతే ఉందో, బెంగాల్ విభజన ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఆపగలిగారా అంటే ఆపగలకుండా జరగడం అనేది జరిగింది. సో బెంగాల్ కల్చరల్ ఫ్యాబ్రిక్ని విడదీసేటటువంటి ప్రయత్నం మన కమ్యూనల్ లైన్స్ బ్రిటిషర్స్ చేయగలగడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ కూడా దీస్ పీపుల్ మోడరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలంగా ఫెయిల్ అవ్వడం అనేటువంటిది జరిగిందమ్మ. రైట్? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అసోసియేటెడ్ విత్ మోడరేట్స్. బోత్ ద అచీవ్మెంట్స్ అండ్ లిమిటేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏదైతే నేను కంటెంట్ ఇక్కడ చెప్పానో ఆర్గ్యుమెంట్స్ అనేటువంటి గుర్తుపెట్టుకోండి. దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ నేనైతే ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చానో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎగ్జాంపుల్స్ కూడా మీరు వాడాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బోత్ ద ఇంట్రడక్షన్స్ అండ్ కన్క్లూజన్స్ రిలవెంట్గా ఉండాలి, స్టాండ్ అవుట్ అయ్యే విధంగా ఉండాలి. వెరీ ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్, గుర్తుపెట్టుకోండి. రైట్? దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇట్ నాన్న. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. సో చక్కగా మన మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. లేకపోతే ఆగస్ట్ 1వ తారీఖు నుంచి మన టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, దానిలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.